హాయ్ అండి, హ్యాపీ సండే. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఇక్కడ ఏంటి ఎగ్ పెట్టేసుకొని కూర్చుంది అనుకున్నారా? నేను ఎగ్ కర్రీ చేస్తున్నాను. మరి ఏ టైప్ ఎగ్ కర్రీ చేస్తున్నాను అనేది గెస్ట్ చేయగలరా? కర్రీ చాలా బాగుంటుంది. మరి గెస్ట్ చేయగలరు మీరు ఎలాంటి కర్రీ చేస్తున్నాను, ఏ టైప్ చేస్తున్నాను? ఎగ్ కర్రీలో డిఫరెంట్గా చేస్తుంటారు ఎగ్ కర్రీ. నేను ఈరోజు స్పెషల్గా చేస్తున్నాను. ఆల్రెడీ నేను చేసేదే, ఈ మధ్య చేయట్లేదు. ఇంకా నా వాయిస్ అయితే చేంజ్ కనిపిస్తుంది కదా. నా వాయిస్ గొంతు పెయిన్ ఉంది. 4-5 డేస్ నుంచి ఫీవర్ ఉండేది. ఫీవర్ తగ్గిపోయింది, కాకపోతే బాడీ పెయిన్స్, గొంతు పెయిన్ ఉంది. ఇంకా డైలీ హాట్ వాటర్ తాగుతాయి కాబట్టి ఈ మట్టుకుంది, లేదంటే కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. నిన్నైతే వాయిస్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. చెప్పాను కదా, హాట్ వాటర్ తాగుతూ ఉంటాం కాబట్టి మనకు కొద్దిగా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ హాట్ వాటర్ అనేది మనకు బాగా యూజ్ అవుతుంది. మరి ఎగ్ కర్రీలో నేను తగినన్ని ఎగ్స్ అయితే తీసుకున్నాను. పచ్చ సోనా అలాగే తెల్ల సోనాతో సహా. వీటిలో కొద్దిగా నేను పసుపు వేసాను. మీకు అది కారంలా కనిపిస్తుంది, కెమెరా అలా కనిపిస్తున్నది. పసుపు, కొద్దిగా సాల్ట్ వేసాను. నెక్స్ట్ వచ్చేసి తగినంత మిరియాల పొడి కొంచెం వేసుకోవాలి. వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇందులోనే తగినంత శనగపిండి వేసుకోవాలి. శనగపిండి మన ఇష్టం, అది ఎంతైనా వేసుకోవచ్చు. శనగపిండి వేసేసాను. ఇంకా వీటిని మొత్తము మనము మిక్స్ చేసేసుకోవాలన్నమాట నీట్గా, ఎక్కడ ఉండలు లేకుండా. నేనైతే ఎగ్ కర్రీ కంప్లీట్ అయిపోయాక చూపిస్తాను కర్రీ ఎలా ఉందనేసి. మీరు కామెంట్ చేయండి. సూపర్ ఉంటుంది. జొన్న రొట్టెలేకి, రైస్లేకి, చపాతీలేకి అన్నిట్లేకి సూపర్ ఉంటుంది. స్పైసీగా, మంచి గ్రేవీగా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. మొత్తం ఇదంతా మిక్స్ అయ్యేలా చేస్తున్నాను. మరి వెయిట్ అండ్ సీ కర్రీ ఎలా ఉంటుందనేసి. కర్రీ చేశాక మళ్ళీ వీడియో చూపిస్తాను. నేనైతే మొత్తం మిక్స్ చేస్తూ ఉన్నాను. చూడండి, కర్రీ చేసిన తర్వాత ఎంత బాగుంటుందో, ఎలా ఉంటుందో అనేసి అనుకుంటారు. నేను మళ్ళీ వాటికి ఏమేమి మసాలాలు వేసాను అనేది కూడా చెప్తాను. ఇప్పుడైతే మొత్తానికైతే మనం మొత్తం మిక్స్ చేస్తూ ఉన్నాం అన్నమాట.